హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు డిసెంబర్ 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఈ ఎగ్జామ్లో మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు నేను ఒక 10 చెప్తాను నాకు తెలిసినవి. సో ఇవన్నీ కూడా మీరు పాటించి మంచి స్కోర్ని సాధించాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, రిపోర్టింగ్ టైం కంటే ముందే మీరు ఎగ్జామ్ హాల్కి చేరండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి బయోమెట్రిక్, ఫోటో క్యాప్చరీ, ఐడి వెరిఫికేషన్ అని చెప్పి సమయం పడుతుంది. చివరి నిమిషంలో కనుక మీరు వెళ్ళారనుకోండి, మీకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. సో అటువంటి పొరపాటు మీరు చేయొద్దు. ఓకే, రిపోర్టింగ్ టైం కంటే ముందే చేరండి. సెకండ్ వన్ ఏంటంటే, హాల్ టికెట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లో కనుక ఒకవేళ మిస్ మ్యాచ్ ఏదైనా అయిందనుకో అనుమతించరు కాబట్టి ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కూడా పట్టుకెళ్ళండి. అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే తీసుకువెళ్ళండి. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే, ఏవైనా సరే వ్యక్తిగత వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళకండి. మొబైల్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, బ్యాగ్ కానీ, చిట్ పేపర్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా మీరు తీసుకెళ్లకుండా ఉంటేనే చాలా వరకు సేఫ్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, సిస్టమ్ మీద ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. అనుమతించేటటువంటి రఫ్ షీట్స్ ఎంత ఉంటాయి, అలాగే సరైన ఆన్సర్ని ఎలా సెలెక్ట్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ ఎలా వాడాలి, రివ్యూని ఎలా మార్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ 5 మినిట్స్లో జాగ్రత్తగా చూసుకోండి అనమాట ఒకసారి ఎట్లా చేయాలి అనేది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే, ఎగ్జామ్ మొదలయ్యాక వెంటనే అన్ని ప్రశ్నలను చేసేయకండి. మొదటిగా ఏం చేస్తారంటే, చాలా ఈజీగా ఉన్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ టైప్ మెథడ్ కాకుండా ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి ఫస్ట్. అండ్ తర్వాత మీడియం క్వశ్చన్స్ అనమాట. చివర్లో ఏం చేస్తారంటే, టఫ్గా ఉండేవి, డౌట్ఫుల్గా ఉండేవన్నీ కూడా చివర్లో పెట్టండి. ఎందుకంటే ఎగ్జామ్కి చాలా ఆన్లైన్ ఎగ్జామ్ అనేటప్పటికి ఒక్కొక్క బిట్కి ఒక 35 సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు అనమాట. కాబట్టి మనకి ఫస్ట్ బాగా తెలిసినటువంటివి ముందు మీరు రాయండి. తర్వాత మీడియం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. తర్వాత లాస్ట్లో వచ్చేటప్పటికి టఫ్ అండ్ డౌట్ఫుల్ అనమాట. ఇవి కూడా ఎట్లా చేస్తారు అంటే, ఫస్ట్ మీకు మనకి ఎగ్జామ్స్లో అంటే స్టార్టింగ్ తెలిసినవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ, ఈజీగా ఉండేవి కానీ మీరు ఎలాగో రాసేస్తారు. ఇక మీడియం క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక 3 కూడా ఒకలా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇప్పుడు మొత్తం మీరు అంతా చదవాలంటేని చాలా టైం టేకెన్ అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది. ఆ కీ పాయింట్ని మీరు జాగ్రత్తగా కనుక చూసుకుంటే, మనకి క్వశ్చన్లో ఉన్నది అట్లాగే పారాలో ఉన్నటువంటి కీ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే, అంటే కొన్ని వాటికి అలా ఆన్సర్ అనేది పారాలో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా చూసుకోండి. అండ్ అలాగే మనకి ఏ మరియు అంటే ఏ సరి అయింది, బి సరి అయింది, ఏబి సరి అయినవి ఇలా ఇస్తాడు చూసారా. సో వాటిల్లో మ్యాక్సిమం 90% బిట్స్ అన్నీ కూడా ఏబి సరి అయినవి, పైవన్నీ సరైనవి ఈ విధంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సో టఫ్లో అటువంటివి ఏవైనా వస్తే కనుక ఈజీగా మీరు వాటిని ఆన్సర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే, సిక్స్త్ వన్, స్క్రీన్పై ప్రశ్న పూర్తిగా చదవండి. ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతాయంటే, చిన్న చిన్న కీవర్డ్స్ అన్నీ కూడా దొర్లుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఏంటంటే మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ అలాగే నాట్ కరెక్ట్, ఎక్సెప్ట్ ఇవన్నీ కూడా చాలాసార్లు మిస్ అవుతూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు. ఫస్ట్ చాలా మంది చేసేటటువంటి మిస్టేక్ ఏదంటే అదే. అంటే ఎలా ఇస్తాడు, ఇది సరి కానిది అని ఇస్తాడు, లేదా సరైంది అని ఇస్తాడు, లేకపోతే అంటే క్వశ్చన్ మనకి కరెక్ట్గా అర్థం కాదు. మనం వెంటనే ఓవర్లుక్లో ఏం చేస్తామంటే ఆన్సర్ తప్పు పెట్టేస్తాం. కాబట్టి సో ఇది కాకుండా వేరే మిగతావి పెట్టండి అలా కూడా ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్పై ఉన్నటువంటి ప్రశ్న పూర్తిగా చదవండి మీరు. ఓకే. దానికి మాత్రం టైం వేస్ట్ అయిపోతుందని మాత్రం ఆలోచించొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే, సెవెంత్ వన్, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మీరు టైం చెక్ చేసుకోండి.
అంటే మనకి ఎంతవరకు ఇంకా టైం ఉంది అనేది. ఒకే ప్రశ్నపై మీరు ఎక్కువ సమయం పెట్టేయకండి. ఆ క్వెషన్ రాలేదనుకోండి దాన్ని విడిచిపెట్టేయండి రివ్యూలో. సో, టైమ్ ప్రోగ్రెస్ బార్ అనేది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. నేను కూడా డీఎస్సీ ఎగ్జామ్స్‌లో ఏం చేశానంటే సర్లే ఇంగ్లీష్ ఎట్లానో ఖచ్చితంగా చేసేయగలను నేను అని చెప్పేసి సో, దాన్ని లాస్ట్‌లో పెట్టాననమాట. మిగిలినయన్నీ చాలా టఫ్‌గా ఉండేటటువంటియన్నీ కూడాను ముందుగా చేసేసి లాస్ట్‌లో పెట్టాను. నాకసలు టైం సరిపోలేదు. సో, ఎప్పుడు కూడా ఇక్కడేంటంటే మీకు మైనస్ మార్క్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా పెట్టండి. ఏమో చెప్పలేం కదా! అదృష్టం ఎలా ఉందో మీకు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే రఫ్ షీట్స్ వాడేటప్పుడు మీరేం చేస్తారంటే సిస్టమ్ ఇచ్చినటువంటి రఫ్ షీట్ మీదే రాయాలనమాట. అదనంగా ఏ పేపర్ కూడా మీరు తీసుకోనివ్వరు కాబట్టి షీట్‌ని చివర్లో ఇన్విజిలేటర్‌కి ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నైన్త్ వన్ ఇన్విజిలేటర్ చెప్పిన మాటలు ఖచ్చితంగా పాటించండి. సిస్టమ్ ఒకవేళ హ్యాంగ్ అయిందనుకోండి వెంటనే మీరు ఇన్విజిలేటర్‌కి చెప్పండి. అంతేగాని మీరే కీబోర్డ్ ఏదో చేద్దాము అని మాత్రం చేయొద్దు. అలాగే బ్రౌజర్‌ని మినిమైజ్ చేయకండి. సిస్టమ్ ఏమో ఆటో సబ్మిట్ అవుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ మినిట్ టిప్స్ ఏంటంటే సబ్మిట్ చేయటానికి మీరు మొత్తం అంతా సబ్మిట్ చేయటానికి ముందు రివ్యూ క్వెషన్స్ అనేవి పూర్తిగా చెక్ చేయండి. రివ్యూ క్వెషన్స్ అన్నీ మీరు పూర్తిగా చేశారో లేదో చెక్ చేసుకోండి. అటెంప్ట్ అయినవైతే గ్రీన్ కలర్‌లో ఉంటాయి. రివ్యూ చేసినవైతే ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. అటెంప్ట్ కాకపోయినవైతే వైట్‌లో ఉంటాయన్నమాట. ఇవి చూసి ఏవైతే మీరు చేయలేదో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఏదో ఒకటి ఆన్సర్ దానికి కొంచెం రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఆన్సర్‌ని మీరు చూస్ చేసుకోండి. అంతే తప్పితే అసలు బిట్స్ విడిచిపెట్టేసాము, మాకు టైం సరిపోలేదు అన్నటువంటి మాటను మాత్రం మీరు అస్సలు మళ్ళీ చెప్పొద్దు. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఈ 10 మీరు పాటిస్తే చక్కగా ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. ఓకే. ఓకే. ఎలాంటి టెన్షన్ కూడా పడొద్దసలు. అది ఫస్ట్ ఫైనల్ మైండ్ సెట్ టిప్ అనమాట అది. ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఇంకోటేంటంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ అనమాట. ఎట్లా అంటే మీరు ఎలా అయితే మాక్ టెస్ట్‌లన్నీ ప్రాక్టీస్ చేస్తారో అట్లనే ఉంటాయి. ముందు మీరు ఫోకస్ చేయండి. కామ్‌గా ఉండండి. ఖచ్చితంగా హై స్కోర్‌ని మీరు సాధించగలుగుతారు. ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.